పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని ఓర్పు ఆత్మీయ ఎదుగుదల గురించి తెలుసుకుందాం. సాధారణ 16వ ఆదివారం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 16వ సామాన్య ఆదివార ప్రసంగానికి మీకందరికీ స్వాగతం. ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక పాపపు జీవితం దేవుని అపారమైన ఓర్పు ద్వారా ఎలా ఒక గొప్ప పునీత జీవితంగా మారిందో ఆ సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆమెనే తిరుసభ ఎంతో భక్తితో కొనియాడే పునీత కార్టోనా మార్గరెట్ గారు తన యువ వయస్సులో దేవునికి దూరంగా ఈ లోకపు ఆశలలో ఒక వ్యక్తితో వివాహం కాకుండానే 9 సంవత్సరాల పాటు విచ్చలవిడి పాపపు జీవితాన్ని గడిపారు. లోకమంతా ఆమెను ఒక పాపాత్మురాలిగా చూసింది. కానీ ఒకరోజు ఆమెను ప్రేమించిన ఆ వ్యక్తి దారుణంగా హత్యకు గురి అయ్యాడు. అతని మృతదేహాన్ని చూసినప్పుడు మార్గరెట్ గారి హృదయం పగిలిపోయింది. తనను ఆ పాపపు స్థితిలోనే శిక్షించకుండా పశ్చాత్తాపపడడానికి ఇంతకాలం ఓర్పుతో ఎదురు చూశారు అని ఆమె గ్రహించింది. దేవుని దీర్ఘ శాంతాన్ని రుచి చూసిన ఆమె తన తప్పులను ఒప్పుకొని కఠినమైన తపస్సును చేస్తూ పేదలకు మరియు రోగులకు సేవకురాలిగా మారిపోయారు. లోకం ఆమెను వెలివేసిన దేవుని ఓర్పు ఆమెను ఒక గొప్ప పునీతురాలిగా మార్చింది. పునీత మార్గరెట్ గారి జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, దేవుడు పాపులను వెంటనే శిక్షించే క్రూరుడు కాదు. వారు మారి రక్షణ పొందాలి అని ఎంతో దీర్ఘ శాంతముతో వేచి ఉండే ప్రేమామయుడు. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభువు గోధుమలు మరియు కలుపు గింజల ఉపమానం ద్వారా మనకు సరిగ్గా ఇదే గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని అపారమైన ఓర్పును మరియు పరిశుద్ధాత్మ నడిపింపును అనుభూతి చెందడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఆ అంశాలు: 1, దేవుని న్యాయ తీర్పు, ఓర్పు. 2వది, బలహీనతలో పరిశుద్ధాత్మ సహాయం. 3వది, గోధుమలు, కలుపు గింజలు. మొదటిగా దేవుని న్యాయ తీర్పు మరియు ఓర్పు గురించి ధ్యానిద్దాం. జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం మరియు 19వ వచనాలలో దేవుని గురించి ఈ విధంగా వ్రాయబడింది: నీ నీతికి నీ బలమే కారణం, నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదు. 19వ వచనం: సజ్జనులు ఇతరులకు దయ చూపవలెనని ఈ నీ చేదముల ద్వారా నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇతరులలో లోపాలు కనిపించినప్పుడు మీరు వారిని వెంటనే తీర్పు తీరుస్తూ ఉన్నారా, లేక దేవుని వలె ఓర్పు చూపిస్తూ ఉన్నారా? ఈనాటి మొదటి పఠనంలో సొలొమోను జ్ఞాన గ్రంథ రచయిత దేవుని యొక్క నిజమైన శక్తిని, ఆయన ఓర్పును ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. లోకంలో అధికారం ఉన్నవారు చిన్న తప్పులకే ఇతరులను శిక్షిస్తూ తమ బలాన్ని చూపిస్తారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తన శక్తిని శిక్షించటంలో కాదు, పాపుల పట్ల దీర్ఘ శాంతాన్ని చూపించటంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన మనలను మన పాపాలను బట్టి వెంటనే శిక్షిస్తే మనలో ఎవ్వరూ బ్రతకలేరు. పాపులైన మనుషులు మారు మనస్సు పొంది తన వద్దకు తిరిగి రావడానికి ఆయన సమయాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయన మార్గంలో నడిచే న్యాయవంతులు కూడా ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. దేవుడు మానవుల పట్ల ఎలా దీర్ఘ శాంతాన్ని చూపిస్తారో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని గొప్ప సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా ఆదికాండం 18వ అధ్యాయం ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణాల పాపం చాలా ఎక్కువైనప్పుడు దేవుడు వాటిని నాశనం చేయాలి అని అనుకున్నారు. అప్పుడు అబ్రహాము దేవుని ముందు నిలబడి ఆ నగరంలో కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా వారి నిమిత్తం ఆ నగరం అంతటిని క్షమిస్తావా అని బ్రతిమాలాడు. దేవుడు అబ్రహాము ప్రార్థనకు విలువను ఇస్తూ తన ఓర్పును కనబరుస్తూ ఆ 10 మంది కోసమైనా నాశనము చెయ్యనని సెలవిచ్చారు. దేవుడు శిక్షించటానికి త్వరపడేవాడు కాదు. అలానే యోనా గ్రంథాన్ని చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో
నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వారిని క్షమించి శిక్షను రద్దు చేశారు. దీనికి యోనా ప్రవక్త కోపగించుకున్నప్పుడు దేవుడు అతనికి ఒక పాదు ద్వారా ఓర్పును నేర్పించారు. యోనా దేవుని గురించి ఇలా సాక్ష్యం ఇచ్చాడు: నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, శాంతమూర్తివి, అత్యంత కృపాళుడవు, కీడు చేయుటకు పశ్చాత్తాపపడువాడవు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన ఓర్పే రక్షణ కవచం. దేవుని దీర్ఘ శాంతాన్ని గురించి 103వ కీర్తన 8వ వచనం ఈ విధంగా చెప్తుంది: ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. అలాగే పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు: దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని నీవు ఎరుగవా అని పునీత పౌలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు మనకు ఇస్తూ ఉన్న సమయం మనలను శిక్షించటానికి కాదు, మనం మారి పునీతులమవ్వడానికి. ఈరోజు మనం మన హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. పునీత మార్గరెట్ గారి వలె దేవుని ఓర్పును వృధా చేసుకోకుండా మన పాపపు అలవాట్లను విడిచిపెట్టి ఆయన వైపునకు తిరుగుదాం. మన ప్రసంగంలోని 2వ అంశంగా బలహీనతలలో పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనా సహాయం గురించి ధ్యానిద్దాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26, 27 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటూ ఉన్నారు: అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలాగైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఎలాగైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈనాటి 2వ పఠనంలో అపోస్తులుడైన పౌలు మన ఆత్మీయ ఎదుగుదలకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా తోడుగా ఉంటారో వివరిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థించాలో, ఏమి అడగాలో తెలియక మనం అలసిపోతాం. కానీ మన అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి హేళన చేయడు, మనలను విడిచిపెట్టడు. ఆయనే మన హృదయాలలో ఉంటూ దేవుని చిత్త ప్రకారం మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆ ఆత్మ నడిపింపే మనలోని ఉప్పు గింజలను, అంటే మన పాపాలను తీసివేసి గోధుమలుగా, అంటే నీతిమంతులుగా మార్చటానికి సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ప్రార్థనలో బలపడిన అనేక గొప్ప జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ముఖ్యంగా అపోస్తుల చర్యల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభువు మరణం తరువాత శిష్యులందరూ యూదులకు భయపడి తలుపులు మూసుకొని బలహీనంగా కూర్చున్నారు. వారికి ఎలా సాక్ష్యం ఇయ్యాలో కూడా తెలియదు. కానీ పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ వారికి బలహీనతను తొలగించి వారి నోర్లను విప్పి ధైర్యంతో సువార్తను ప్రకటించే ఆత్మీయ యోధులనుగా మార్చింది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం యెజబెలు రాణికి భయపడి ఏలియా ప్రవక్త అరణ్యంలోనికి పారిపోయి, ఇక నా ప్రాణము తీసుకొనుము అని నిరాశతో ప్రార్థించాడు. అది సరైన ప్రార్థన కాదు. కానీ దేవుని ఆత్మ ఒక మెల్లని శబ్దం ద్వారా ఏలియాను తాకి అతనిని ఓదార్చి అతనికి నూతన శక్తిని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని విజ్ఞాపనను గురించి పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా అంటాడు: ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనలతో ప్రార్థింపుడు, కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు, దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు అని ఆయన పలుకుతాడు. మన సొంత తెలివితో చేసే ప్రార్థన కంటే పరిశుద్ధాత్మకు లోబడి చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. అలాగే జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు: నేను దావీదు వంశజుల పైన, యెరూషలేములోని ఇతర ప్రజల పైన దయాగుణమును, ప్రార్థనా గుణమును కృమ్మరింతును అని చెప్తూ ఉన్నారు. మన అనుదిన జీవితంలో ప్రార్థన చేయడానికి బద్ధకం వేసినప్పుడు, కలవరం కలిగినప్పుడు
నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా, నా కొరకు నీవే ప్రార్థించుము అని ఆత్మకు మనలను మనం అప్పగించుకోవాలి. మన ప్రసంగంలో 3వ అంశంగా గోధుమలు మరియు కలుపు గింజల ఉపమానంలోని అంతరార్థాన్ని గురించి ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 24వ వచనం మరియు 30వ వచనాలలో యేసు ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. 30వ వచనం, పంట కాలము వరకు రెంటినీ పెరుగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్చుడు అని చెప్పేదను. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు ఈ లోకాన్ని ఒక పొలంతోనూ, దేవుని బిడ్డలను గోధుమలతోనూ, అపవాది సంతానాన్ని కలుపు గింజలతోనూ పోల్చారు. సేవకులు కలుపు గింజలను ఇప్పుడే పీకి వేద్దామా అని అడిగినప్పుడు యజమానుడు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే కలుపు గింజలను పీకేటప్పుడు వాటితో పాటు మంచి గోధుమల వేళ్లు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది దేవుని అపారమైన దీర్ఘశాంతానికి నిదర్శనం. లోకంలో చెడ్డవారు మంచివారు కలిసి జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెడ్డవారిని ఇప్పుడే శిక్షిస్తే వారు మారే అవకాశాన్ని కోల్పోతారు. కలుపు గింజలాంటి పాపి అయిన దేవుని కృపచేత గోధుమ లాంటి పునీతుడిగా మారవచ్చు అనడానికి పునీత మార్గరెట్ గారి జీవితమే సాక్ష్యం. కానీ కోతకాలం అనగా అంతిమ న్యాయ తీర్పు రోజు ఒకటి రాబోతూ ఉంది. అప్పుడు దేవుడు నీతిమంతులను పరలోక రాజ్యానికి చేర్చి చెడ్డవారిని నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేస్తారు. దీనికి పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆదికాండం 7వ అధ్యాయం ప్రకారం నోవా దినములలో లోకమంతా పాపంతో నిండిపోయింది. దేవుడు నోవా ఓడను సిద్ధం చేసే వరకు ఎన్నో సంవత్సరాలు లోకానికి సమయాన్ని ఇచ్చారు. కానీ ప్రజలు మారలేదు. చివరకు జలప్రళయం వచ్చినప్పుడు కలుపు గింజల వంటి పాపులందరూ కొట్టుకొని పోగా గోధుమల వంటి నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది. లూకా శుభవార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువపై మరణిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రక్కన 2 దొంగలు ఉన్నారు. వారిద్దరూ అంతవరకు కలుపు గింజల వంటి పాపపు జీవితాన్ని గడిపిన వారే. కానీ ఒక దొంగ యేసు ప్రభువును చూసి పశ్చాత్తాపపడి, దేవా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో అని పలికాడు. యేసు అతని ఓర్పును, పశ్చాత్తాపాన్ని చూసి, ఈరోజే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అని చెప్పారు. ఆ కలుపు గింజ చివరి క్షణంలో గోధుమగా మారి రక్షించబడింది. దేవుని న్యాయ తీర్పు గురించి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అని చెప్తుంది. దేవుడు కొరతల దేవుడు కాదు, ఆయన న్యాయవంతుడు. 10వ సామెత 25వ వచనంలో వ్రాయబడినట్లు, తుఫాను లేచినప్పుడు దుర్మార్గుడు నిర్మూలమగును, కానీ సత్పురుషుడు దృఢముగా నిలుచును అని చెప్తూ ఉంది. ఇక మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో గొప్ప హెచ్చరిక మరియు ఓదార్పు లభించాయి. జ్ఞాన గ్రంథ రచయిత చెప్పినట్లు దేవుడు సర్వాధికారి అయినప్పటికీ మన పట్ల ఎంతో ఓర్పు చూపిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మన బలహీనతలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. పునీత కార్టోనా మార్గరెట్ గారి వలె మన జీవితంలోని లోపాలను సరిచేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. ఈరోజు మీ హృదయ క్షేత్రంలో ఎలాంటి విత్తనాలు ఉన్నాయి? ఇతరులపై పగ, అసూయ, కోపం అనే కలుపు గింజలు మీలో ఎదుగుతూ ఉన్నాయా? లేదా ప్రేమ, ఓర్పు, దయ అనే గోధుమ గింజలు ఉన్నాయా? దేవుడు మీ పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీలో ఉన్న బలహీనతలను పరిశుద్ధాత్మ చేతులలో పెట్టండి. ఆ ఆత్మ మిమ్మలను పవిత్రపరుస్తుంది. అంతిమ తీర్పు రోజున దేవుని పరలోకపు గాదెలో చేర్చబడే మంచి గోధుమ గింజలుగా మారడానికి ఈరోజే తీర్మానించుకోండి.
ఈ పవిత్ర బలిపీఠం వద్ద మనం ప్రభువు యొక్క శరీర రక్తాలను దివ్య సత్ప్రసాద రూపంలో స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని చేతులలో పెడుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ఓ ప్రభువా, నా జీవితంలోని సమస్త పాపాలను, కలుపు గింజల వంటి చెడు తలంపులను నీ పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నాను. నన్ను వెంటనే శిక్షించక నీవు నా పట్ల చూపిస్తూ ఉన్న అపారమైన ఓర్పును బట్టి నీకు వందనములను చెల్లించుకుంటూ ఉన్నాను. నా బలహీన క్షణాలలో నీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేసి నన్ను నీకు ఇష్టమైన మంచి గోధుమ గింజగా మార్చుము. ఇతరుల తప్పులను వెంటనే తీర్పు తీర్చక నీవలే ఓర్పుతో ప్రేమించే హృదయాన్ని నాకు కూడా ప్రసాదించుము అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలోని చెడును తొలగించి దైవిక ఓర్పుతో, పరిశుద్ధతతో మనలను నమ్మకమైన శిష్యులుగా నడిపింతురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.